శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 7, 2025 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. తిథి తదియ. సాయంత్రం 6:24 వరకు. ఉపరి చవితి. వారం ఆదివారం. నక్షత్రం ఆరుద్ర. ఉదయం 6:13 వరకు. ఉపరి పునర్వసు. తెల్లవారుజామున 4:11 వరకు. యోగం శుక్ల. ఉదయం 8:07 వరకు. ఉపరి బ్రహ్మ. కరణం వనజి. ఉదయం 7:50 వరకు. భద్ర. సాయంత్రం 6:24 వరకు. ఉపరి భవ. తెల్లవారుజామున 5:08 వరకు. ఆ పైన బాలువ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు. అమృతకాలం రాత్రి 1:59 నుండి 3:27 వరకు. అభిజిత్ కాలం పగలు 11:37 నుండి 12:21 వరకు. వర్జ్యం సాయంత్రం 5:12 నుండి 6:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:05 నుండి 4:50 వరకు. రాహుకాలం సాయంత్రం 4:11 నుండి 5:44 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:47 నుండి 4:11 వరకు. యమగండం పగలు 11:59 నుండి 1:23 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:23 నుండి 8:38 వరకు. సంగమకాలం 8:38 నుండి 10:52 వరకు. మధ్యాహ్న కాలం 10:52 నుండి 1:06 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:06 నుండి 3:20 వరకు. ఆబ్దికం తిథి మార్గశిర బహుళ తదియ. సాయంకాలం సాయంత్రం 3:20 నుండి 5:34 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:34 నుండి 8:08 వరకు. రాత్రికాలం రాత్రి 8:08 నుండి 11:33 వరకు. నిశీధి కాలం రాత్రి 11:33 నుండి 12:25 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:41 నుండి 5:33 వరకు. సూర్యోదయాస్తమాలు: విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:23. సూర్యాస్తమయ సమయం సాయంత్రం 5:34. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:33. అస్తమ సమయం సాయంత్రం 5:42. సూర్యరాశి వృశ్చికం, చంద్రరాశి మిథునం మరియు కర్కాటకం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాధ్యంతో పూర్తవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాట పట్టింపులు తప్పవు. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృషభరాశి సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి. అవసరానికి ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. మిథున రాశి నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. కర్కాటక రాశి. సంతాన, విద్య, ఉద్యోగం విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సింహరాశి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కన్య రాశి. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలిస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన పనులు బంధుమిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. తులారాశి. ఉద్యోగమున చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి. ఒక వ్యవహారంలో ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ధనస్సు రాశి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు అతి కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొన్ని వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. మకర రాశి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుంభరాశి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. మీనరాశి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కీలక సమయంలో మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియచేసుకుంటూ స్వస్తి.